తాజా అంశం చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలకు భాజపా 184 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. వారణాసి నుంచి రెండోసారి మోదీ పోటీ పడుతున్నారు. గాంధీనగర్ నుంచి అమిత్ షా తలపడనున్నారు. అటు తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, భాజపా జాబితాలో అద్వానీకి చోటు లభించలేదా? తెలంగాణలో ఎవరెవరికి అవకాశం లభించింది? గత కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో కసరత్తు చేసినటువంటి బీజేపీ ఈ రోజు తొలిసారిగా 184 మంది అభ్యర్థులతోటి తొలి జాబితాను విడుదల చేయడం జరిగింది. 154 మందిలో అద్వానీకి చోటు దక్కలేదు. వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా గత పోటీ చేస్తూ వస్తున్నటువంటి గాంధీనగర్ నియోజకవర్గంని ఈసారి అమిత్ షా పోటీ చేస్తున్నట్లుగానే కొద్దిసేపటి క్రితం బీజేపీ అధికారికంగా ప్రకటించడం జరిగింది. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ విషయాలను బయటకు వెల్లడించారు. మొత్తం చూసుకుంటే 184 మందిలో స్మృతి ఇరానీ, రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నటువంటి అమేఠీ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తారని కూడా స్పష్టం చేయడం జరిగింది. దాంతో పాటుగా కేంద్ర మంత్రులు ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తున్నారు అనే విషయాలన్నింటినీ కూడా కొద్దిసేపటి క్రితం బీజేపీ విడుదల చేయడం జరిగింది. మరికొన్ని జాబితాలను విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ సమయాభావంతో తొలి విడతలో ఉన్నటువంటి ఎన్ని స్థానాలు అయితే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి మొత్తం జాబితా అంతటిని కూడా ఈ రోజు బీజేపీ విడుదల చేయడం జరిగింది. తెలంగాణకు సంబంధించి చూసుకుంటే తెలంగాణలో సీనియర్ నేతగా ఉన్నటువంటి దత్తాత్రేయకు చోటు దక్కలేదు. దత్తాత్రేయ స్థానంలో బీజేపీ తరఫున కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నట్లుగా వెల్లడించడం జరిగింది. అదే రీతిలో మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో కరీంనగర్ నుంచి బండి సంజయ్ పోటీ చేస్తారని, అదేవిధంగా నిజామాబాద్ నుంచి డి అరవింద్, మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఎన్ రామచంద్రరావు, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరినటువంటి మాజీ మంత్రి డీకే అరుణ, నాగర్ కర్నూలు నుంచి కుమారి బంగారు శృతి, నల్గొండ నుంచి గార్లపాటి జితేంద్ర కుమార్, భువనగిరి నుంచి పివి శ్యామ్ సుందర్రావు, వరంగల్ నుంచి చింతా సాంబమూర్తి, మహబూబ్ నగర్ నుంచి మహబూబాబాద్ నుంచి హుస్సేన్ నాయక్ పోటీ చేస్తారని చెప్పి మొత్తం 184 మంది జాబితాను బీజేపీ విడుదల చేసింది. ధన్యవాదాలు అరుణ్. లోక్సభ భాజపా అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. లోక్సభ భాజపా అభ్యర్థుల జాబితాలో దత్తాత్రేయకు చోటు దక్కలేదు. మల్కాజ్గిరి నుంచి రామచంద్రరావు, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, అలాగే మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, నాగర్ కర్నూలు నుంచి బంగారు శృతి పోటీ పడుతున్నారు. కరీంనగర్లో బండి సంజయ్, నిజామాబాద్లో డి అరవింద్, నల్గొండ నుంచి గార్లపాటి జితేంద్ర కుమార్, భువనగిరి నుంచి పివి శ్యామ్ సుందర్, వరంగల్ నుంచి చింతా సాంబమూర్తి, మహబూబాబాద్ నుంచి హుస్సేన్ నాయక్ పోటీ పడుతున్నారు. లోక్సభ ఎన్నికలకు భాజపా అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, కరీంనగర్ నుంచి బండి సంజయ్ భాజపా అభ్యర్థిగా ఉన్నారు.
ఇక